ఆత్మీయమైన ప్రార్థించుకుంటే ప్రార్థన చేసుకుని ప్రార్థించుకున్నాం. ప్రార్థన సర్వముగా సంచరిపోతున్నారు. గొప్ప తండ్రి దయగలవా, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమును తెలుసుకోవాల్సిందిన్నాము ప్రభువా. ఆ తండ్రిని ఈ కరచలతో గడిచిన దినాలలో మీరు మనందరికీ జ్ఞాపకం చేస్తూ అందించుకుంటారు. నీ కొరకు నీ కొరకు నడిపిస్తున్న జీవించుకుంటూ సహాయాన్ని నడిపించుకున్నట్టు జ్ఞాపకం చేసుకున్నాము. సంతోషంతో ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని తద్వారా సమస్తాన్ని తీసుకుంటూ ఇంకా బాగా తీసుకున్నాం. ఏం తీసుకుంటున్నాను ఏడుకున్నాను
సర్వశక్తి గల ప్రభువా నీవు రానున్నావు ఆరాధనకై ఆనంద దేశములో నన్నుంచుటకై ఘనత మహిమ నీకే అని హల్లెలూయా గానం చేసేదను ఆకాశమాపన జీవముని చిన్న కరుణామయ అదే చరిత్ర పుస్తకరించి 9 పాడుతున్నాను. దేవుని ఇలాంటి నిరీక్షణ ఇచ్చి ఆనందంగా స్తుతించున్నాము. అదే చరిత్ర పుస్తకరించి 9 పాడుతున్నాము. దేవుని నిరీక్షణయుంచి స్తుతించునా ప్రాణమా దేవుని Why
కన్నా తమ్ముడు దేవుని ఆదరించి ఆయనను స్తుతించు నా ప్రాణము నీవు సహాయము చేయువాడు సదా ఆయనే పుస్తకం 19 పుస్తకం 19 ప్రియమైన నామములో ప్రియ యేసుని
చివరిగా అదే జరిగిన పుస్తకరించి ఒక రెండు పాడుకున్నామండి. రెండు గురించి వింటాం పాడుకున్నామండి. తెలుగు పుస్తకరించి ఒక రెండు యొక్క Samalam
స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు. మనుజాలికే ప్రాణ ప్రియుడు, రండి రండి చూద్దాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. దైవసుతులై జనించినాడు, పరలోకమున వెళ్ళినాడు. దైవసుతులై జనించినాడు, పరలోకమున వెళ్ళినాడు. మన పాపములకై బలి అయినాడు, సావును జయించినాడు. మన పాపములకై బలి అయినాడు, సావును జయించినాడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. న్యాయాధిపతిగా రాజన్నవాడు, రాజాధిరాజు నేడు. న్యాయాధిపతిగా రాజన్నవాడు, రాజాధిరాజు నేడు. నవజీవన ప్రాప్తి జరిగించువాడు, క్రీస్తు యేసు కరుణామయుడు. నవజీవన ప్రాప్తి జరిగించువాడు, క్రీస్తు యేసు కరుణామయుడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. అనాది క్రియలో లయపరచువాడు, అపరూప దైవస్తుతుడు. అపవాది క్రియలో లయపరచువాడు, అపరూప దైవస్తుతుడు. ఆచార్యకరుడు అసమానీయుడు, ఆయనే సంగవరుడు. ఆచార్యకరుడు అసమానీయుడు, ఆయనే సంగవరుడు. రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం.
రండి రండి సాయించుదాము శ్రీ యేసు శాంతి సమరం. ఇంతవరకు మరి తెలిసిన వాటిని తెచ్చుకున్నాడు మర్యాద వరకు ఏర్పాటు చేసిన వాక్య పట్టణం వాక్య భాగం యోహాను సువార్త 6వ వరకు ఏర్పాటు చేసిన వాక్య భాగం యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 6వ వరకు ఏర్పాటు చేసిన వాక్య యోహాను సువార్త 8వ అధ్యాయం మరి బాగా రావడం 8వ అధ్యాయం 8వ వచనం పర్యావరణంలో భావంలో చదివిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఈ చేతి అందించుకుంటూ ఇక ఆసక్తి చేసి వేడుకున్నాము నాకు అనుకరించినట్టే దేవుడికి కుమారుడు తెలియజేసినట్టు దేవుని అది సంవత్సరం చేయించుకోవాలి నడపరుచుకోవాలి బయటపరుచుకోవాలి గడిచిన ఏమి తీసుకున్నాం ఒక క్రైస్తవుడు అన్ని విషయంలో ఎలా నడుచుకోవాలి ఒక క్రైస్తవుడు అన్ని విషయంలో ఎలా నడుచుకోవాలి తెలియజేస్తూ పౌలు ఆయన మాటలు జ్ఞాపకం చేస్తారు. ప్రారంభం ఇప్పుడు వచ్చాయి ప్రారంభంలో ఆయన ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడి గురించి తెలియజేయాలి. ఇక మన పాప నిమిత్తం బలిసినట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేసే విధానం ఎలా ఉండాలో ఎవరికి దేవుడిని ఎదిగిన వారికి ఎలా తెలియజేయాలో పౌలు చాలా చక్కగా వాళ్ళు ప్రార్థన చేస్తూ వివరించాడు. ఎందుకంటే ఆ సువార్త ద్వారానే యేసుక్రీస్తులో సమాన వలస కావాలి. వారు బయట వారికి కాదు. అది యేసుక్రీస్తు వారి మాటలు మత్తయి సువార్తలో జ్ఞాపకం చేశారు. అవునా? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో నేను జ్ఞాపకం చేశాను. నిన్ను ప్రేమించే వాళ్ళే నువ్వు ప్రేమిస్తే నీకు దానివల్ల
ఉపయోగం ఏంటి? ఫలితం ఏంటి? అవునా? నువ్వు ప్రేమించేవాడిని నువ్వు తిరిగి ప్రేమిస్తే దానివల్ల ఏం ప్రయోజనం? ఫలితం ఏంటి? శూన్యం. సో సంతుడు ప్రేమించండి, అన్యులను ద్వేషించమని ఎక్కడ చెప్పలేదు. దేవుడికి ఎదుటి వారికి దేవుడు పరిచయం చేసే విధానం గురించి పౌలు చాలా అద్భుతంగా, ఎందుకంటే అన్యులకు సువార్త ప్రకటించడానికి పౌరుని దేవత దేవుడు జ్ఞాపకపరుచుకున్నాడు. దర్శనం ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారు తన మనోనేత్రాలను వెలిగించి తెరిచి అన్యులకి సువార్త ప్రకటించడంలో పౌరుని ఎంతో ఘనమైనటువంటి పాత్రగా వాడాలని వెళ్ళడం చాలా అద్భుతం వస్తుంది. అందుకని ఎందుకంటే వాడు కూడా దేవునితో సమానసులు, వారి బయటోడికి కాదు. అవునా? పౌలు ఏం చెప్తున్నాడు? అన్యులు కూడా దేవుని పిల్లలు, వాళ్ళు దేవుని గురించి తెలియజేసి ఆయనతో సమాన వారసులుగా పాలన చేసుకోవడమే స్వార్థ. సమాధి ప్రకటించారు. ఎందుకంటే వార్తను సమాన వారసులు చేయడానికి, అలాగే అదే సువార్త ద్వారా ఒక శరీరం అనగా క్రీస్తు శరీరంలో వారములు అవయవాలు అవ్వాలి. అంతే కదండి, క్రీస్తు ద్వారా దేవుడికి వారసులు అవ్వాలి ప్రతిలో కూడా. సో ఆ సువార్త ద్వారా క్రీస్తు వాగ్దానంలో పాలుభావాసులు అవ్వాలి. సో అంటే పౌరులు చక్కగా, ఎందుకంటే ఇది పూర్వకాలంలో మనుషులందరికీ తెలియపడింది, కానీ ప్రవక్తలకి అపోస్తులకి తెలియపరచబడింది. ఇప్పుడైతే అందరికీ ఇప్పుడు ఆత్మ ద్వారా ఆ పరిశుద్ధ అపోస్తులకి వెల్లడిపరుస్తున్నాను. అంతా అపోస్తులందరూ కూడా సువార్త ప్రకటించాలంటే ముఖ్యంగా అపోస్తుల పౌరులు. సో అన్యులకు వెళ్ళి సువార్త ప్రకటించే విధానం చాలా అసలు అద్భుతంగా ఉంటుంది. ఎలా చెప్పాలో పౌరులు వెలిచాడు. అందుకే దేవతలను అని ప్రారంభిస్తూ తన సువార్తని ఎంత చక్కగా వాళ్ళకి కించపరచకుండా, ఇబ్బంది పడకుండా, అవమానపరచకుండా దేవుడి గురించి తెలియచేసే విధానం, ప్రకటించే విధానం ఎంతో అద్భుతంగా పౌరులు చూసి మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి మీద కూడా సువార్త భాగం ప్రకటించే భాగం ఉందని గడిచిన ప్రభుత్వం అక్కడికి తెలియజేసుకోవడం. ఎందుకంటే మనం తెలియచేయాలి, తెలియజేయడం ఆలోచిస్తున్నాం. మనం దేవుడు పరిచయం చేయలేదు, దేవుడు ఎంతగా సంతోషిస్తాను. సో ఈ వారి శ్రేష్టమైన సందర్భాన్ని ప్రభుత్వం యేసుక్రీస్తు వారి మాటల్లో మరి వివాహ శుభంలో ప్రభుత్వం యేసుక్రీస్తు వారు తండ్రి గురించి ఆయన మాట్లాడుతూ తండ్రి పరిచయం చేస్తూ అనేక సంగతులు పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చిత్తానుసారంగా మనందరం బ్రతకాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, నెరవేర్చే వాళ్ళగా ఉండాలి, అందరికి ఇష్టలుగా ఉండాలి. నన్ను పంపింది ఆమెనే అని శిష్యులతోనూ అక్కడ ఉన్నటువంటి సాకులు ప్రజలు అందరితోనూ చెప్తున్నప్పుడు కొంతమంది విని అంగీకరించి అనేక ప్రశ్నలు ఈ సందర్భం అంతా ఈ ఎందుకు అధ్యాయం అంతా అలాగే ఉంటుంది. సో యోహాను సువార్తలో మనం చదవడం లేకపోతే ఆయన ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తంలో ఉన్నాం కనుకనే మాకు నీకు భూమి బ్రతుకుతున్నాము, చలిస్తున్నాము, ఒలికి కలిగి ఉన్నామంటే ఆయన చిత్తంలో మనం లేకపోతే అసలు భూమి మీదే మనం అసలు కనపడం. అవునా? తండ్రి నిన్ను ఎన్నుకున్నాడు కనుకనే, పరమాత్మ తండ్రి నిన్ను ఎన్నుకున్నాడు కనుకనే నువ్వు ఈ భూమి మీద ఉన్నావు, ఈ భూమి మీదకి వచ్చావు, అడుగు పెట్టావు. ఆయన చిత్తంలో నువ్వు లేకపోతే అసలు నువ్వు నేను అనేవాడే ఎవరు లేదు. అసలు అదే విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చామంటే చదవడం లేని భాగంలో ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. చూడండి, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. సో నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు అంటే మరి మనల్ని పంపిన వాడు మనకు తోడుంటా? బాగా ప్రభుత్వం ఏం చెప్తారు? తండ్రి నన్ను పంపాడు కనుక నాకు తోడై ఉన్నాడు. మరి మనల్ని పంపని భూమికి ఆయనే.
బాగా మళ్ళీ రిపీట్ చేస్తాం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే చాలా మంది కొన్ని విషయాల్లో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడం, దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నా తట్టు కనీసం కళ్ళు కూడా నన్ను సృష్టించట్లేదేమో అనుకుంటారు చాలా మంది. ప్రభుత్వం చేసేది వాళ్ళు ఏం చెప్తారంటే ఒకే ఒక విషయం, నాకు పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు. ప్రభుత్వ క్రీస్తు వారిని ఈ భూమి మీదకి రప్పించిన పరమ తండ్రి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. మరి మన పంపించిన ఎవరు? ఆయన చిత్తంలో మనం ఉన్నాం కనుకనే మనం ఈ భూమి మీదకి వచ్చాం. అదే విషయం చూడండి, నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు. అట్ ది సేమ్ టైం మన పంపిన వాడు మనకే తోడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు తోడు ఉంటాడు. ఎందుకుంటాడు? గడిచిన లోకంలోనే ఆయన మంచి వారి మీద చెడ్డ వారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, తన సూర్యుడిని వెలుగుని వెదజల్లుతున్నాడే. అలాంటి దేవాల దేవుడు నేను ఎందుకు మర్చిపోతాడు? మన ఆయన మర్చిపోయింది కదా. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అంటున్నారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టాడు. కష్టకాలంలో ఆయన బాబుతో ఆదుకోగా మొదలుపెట్టారు, విడిచిపెట్టారా? మాటిచ్చాడు, నిన్ను విడివను ఎడబాయను. నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడో, సో ఆయనకి ఎలా అయితే తోడున్నాడో మనం కూడా ఈ భూమి మీద పంపిస్తున్న ఆయనే కదా, మనకు కూడా ఖచ్చితంగా తోడుంటాడు. విడిచిపెట్టాడు, మనం మర్చిపోడు. అసలు ఆయన ఎన్నికలో నువ్వు లేనప్పుడు నువ్వు ఈ భూమి మీదకి రావు. నువ్వు భూమి మీదకి వచ్చావంటే ఆయన ఎన్నుకున్నాడు నిన్ను, ఆయన ఎన్నికలో నువ్వు ఉన్నావు కనుక భూమి మీదకి వచ్చావు. సో నిన్ను ఎలా మర్చిపోతాడు దేవుడు? మర్చిపోడు. సో ఇంకొక విషయం చూడండి, నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదను. సో మనం పంపిన వారికి మనం ఇష్టంగా ఉండాలి. అవునా? ఇప్పుడు ఎట్లా ఉన్నారు తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? చక్కగా ఇష్టంగా ఉంటారు, ప్రేమిస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రులకి నక్షగా ప్రేమిస్తారు. మా అమ్మ నాన్న అంటూ చక్కగా ప్రేమ చూపిస్తారు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పను. చూడండి, గ్లారిటీ ఇస్తాను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఎందుకంటే నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను. ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తాను కనుక నన్ను ఏది మాత్రం కూడా ఒంటరి వాడిగా చేయడు, ఒంటరిగా విడిచిపెట్టడు. నేను కూడా ఒంటరిగా విడిచిపెట్టకూడదు. అంటే నువ్వు ఏం చేయండి? ఆయనకి ఇష్టమైన కార్యాలు నువ్వు చెయ్యాలి. ఆయనకి ఇష్టమైన కార్యాలు నువ్వు చేయకపోతే నేను ఒంటరిగానే వేస్తాడు. ఎప్పుడు కంప్లీట్గా కాదండి, ఎప్పుడు మరలా నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను పంపాడు కనుక నీకు తోడే ఉన్నాడు. తోడే ఉన్న ఆయన నువ్వు ఎలా ఉన్నావు? ఆయనకి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడు చేయలేదు కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పారు. సో ఇదే విషయాన్ని ప్రభుత్వ వారు తెలియజేసుకుంటూ మనకు కూడా కనిపిస్తున్నాడు. మనకు కూడా దేవతలు మనకు తోడే ఉన్నాడు. మనం ఏది మాత్రం కూడా ఒంటరిగా విడిచిపెట్టడం. సో ఈరోజు చాలా మంది ఒంటరితనం, లోన్లీనెస్ అనుసరిస్తారు. ఒంటరితనం చాలా బాధిస్తున్నారు. కొన్ని సర్వేలో మానవ మనుషులకి ప్రపంచానికి కొన్ని సర్వేలు చేసినప్పుడు మానవులు ఎక్కువ ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు. తెలుసా? అత్యధికమైనటువంటి వాళ్ళు పురుషులే ఉన్నారు. రెండో స్థానంలో స్త్రీలు. అందరూ ఇక్కడ చూడండి, పురుషులు అంటే దాంట్లో యవనస్తులు కూడా కలిపి ముఖ్యంగా యువత కూడా ఒంటరితనం ఏంటి? ఏం జరుగుతుంది అసలు? ఆలోచించండి. ఎవరు లేదు అని విపరీతమైనటువంటి డిప్రెషన్లో వెళ్ళిపోతారంట. పురుషులు లేదు, ఎవరి విపరీతమైనటువంటి డిప్రెషన్లో వెళ్ళిపోతారు.
ఎందుకంటే ఒంటరితనం బాధిస్తుంది. కానీ క్రైస్తవులకు మాత్రం మనం మాట్లాడుతున్నాం ఎందుకు అవుతున్నాం? ఆయన పంపడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే ఖచ్చితంగా నువ్వు వంటవాడు కాదు. నేను ఎందుకు వంటడం చేస్తాను? ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయగలను. ఆయన నువ్వు ఒంటరిగా విడిచిపెట్టడం. ఇష్టమైన కార్యం చేశారు ప్రారంభం నుంచి మనం చూసుకుంటా ఉంటే. సో ఉదాహరణ అబ్రహాంని తీసుకోండి. అబ్రహాము దేవుడికి ఎలా ఉంటాడు? చూడండి, ఆదికాండం అబ్రహాం ఏమని చేసుకున్నాం ఒకసారి. ఆదికాండం చూడండి, అబ్రహాం కానీ ఇంకొక ఆయన కూడా జ్ఞాపకం తీసుకుంటాం. తర్వాత అబ్రహాం కూడా జ్ఞాపకం తీసుకోవాలి ఖచ్చితంగా. నీతి పరులు జ్ఞాపకం చూడండి, నోహు కూడా దేవుడు ఎలా ఉన్నాడు? నీతి మంతుడు, నిందారహితుడు, దేవుడితో నడిచినవాడు. ఇందాక ఏమన్నా వచ్చాడు అబ్రహాం ప్రేమించి దేవుడితో నడిచాడు, నిందారహితుడు. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన కార్యాలు చేసేవాడు కనుకనే సమూలంగా మొత్తం సర్వనాశం చేద్దాం ఉన్నాడు జనప్రతి ద్వారా. కానీ తన చూపు అంతా ఎవరికి వెళ్ళింది? తనకి ఇష్టమైన కార్యాలు చేసిన ఆయన కుటుంబం మీదకి వెళ్ళిపోయింది. అవునా? నోహు గారి మీదకి వెళ్ళింది. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నట్టు ఎవరు కనపడతారు? నోహు కనపడ్డాడు. అందుకనే ఒంటరిగా విడిచిపెట్టాలి. ఒకే ఒకడు, నిజంగా ఒకే ఒక కుటుంబమే కదా బ్రతికింది జాపర్లైన్లో. ఒక ఒంటరి లేడు, కానీ అందరిలోనూ ఒకే ఒకటి కనపడ్డాడు. ఒకే ఒక కుటుంబం కనపడింది. ఒక రకంగా చెప్పాలంటే జలప్రలయంలో ఒంటరి కుటుంబమే ఒక రకంగా చెప్పాలంటే. రాణి వచ్చింది ప్రళయం, వాట పైకి లేపబట్టి ఆ వాటలో ఉన్న ఒకే ఒక కుటుంబం, ఒంటరి కుటుంబం మొత్తం అంతా కూడా సమ్మూల అయిపోయింది, నాశనం అయిపోయింది. ప్రచండమైన వర్షం రాత్రి ప్రచండమైన వర్షంతో మొత్తం నాశనం అవుతుంటే ఒకే ఒక కుటుంబం ఒంటరిగా ఉంది. కానీ ఆ ఒంటరి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. విడిచిపెట్టరా? ఎందుకంటే నీటి మంతులు, నిందితులు ఆనందంతో దేవుడితో నడుచుకుంటుంది. అంటే దేవుడికి ఇష్టమైన పనులు చేశాడు కనుకనే. ఇష్టమైన కార్యాలు చేసిన నోహుని దేవాలయం జ్ఞాపకం చేసుకోలేదా? కాపాడుకోలేదా? కుటుంబాన్ని అంతటినీ కూడా జరపలేని తర్వాత కనబడిన కుటుంబం ఒకే కుటుంబం జలపాలం అయిపోయింది. ఎవరు మిగిలేదు ఒంటరి కుటుంబం? నోహు కుటుంబమే ఒంటరిగానే. ఆయన ద్వారానే కదా. చూడండి, సో ఎలా విడిచిపెడతాడు? ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసేవాడిని ఎంతటిని కూడా దేవుడు ఒంటరిగా విడిచిపెట్టండి. ఒకే ఒక కుటుంబం, ఒంటరి కుటుంబం. కానీ దేవుడు ఎలా నిజంగా అద్భుతంగా నోహు ద్వారా, నోహు సంతానం ద్వారా. అలాగే అబ్రహాం దగ్గర అబ్రహాం విషయంలో కూడా దేవుడికి ఇష్టమైన కార్యాలు చేశాడు అబ్రహాము. దేవుడికి ఇష్టమైన పనులు చేశాడు అబ్రహాము. ఉదాహరణకి నువ్వు అన్ని విడిచిపెట్టి, ఈవెన్ నీ బంధువుల్ని, నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరు అన్నాడు. 12 చదువు ఒకసారి. 12 చూడండి, చూడండి. పక్కనే చదువుకుంటే యెహోవా నీవు లేచి నీ దేశమును నీ బంధువుల యొద్ద నీ తండ్రి ఇంటి అసలు చూడండి, నీ దేశం నుంచి ఇంకొకటి, నీ ఇంటి నుంచి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నీకు చూపించు దేశంలో వెళ్ళను. అంటే ఒక రకంగా అబ్రహాము ఏమవుతాడు? ఒంటరి అవుతాడు. ఒంటరి ప్రయాణం గుర్తుపెట్టుకోండి. అంటే సింగల్ గానే తర్వాత జ్యోతి కూడా వెళ్తారు. కానీ ఒకే ఒకడు
ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఊర్లు పెట్టాం, మనం బంధువులు వదిలేసాం, మొత్తం అందరినీ తెగలు చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతే నువ్వు ఆ ప్రదేశంలో నువ్వు ఎలా ఉంటావు? ఒంటరి వాడి నువ్వు. కానీ మనం ఫీల్ అవుతాం మనం ఒంటరి ఏమని, మనకు ఎవరు లేరని. కానీ దేవుడు మనకు తోడినప్పుడు నీకు వంటతనం ఏంటి? ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నప్పుడు అదే చెప్తున్నారు ప్రభుని యేసుక్రీస్తు అని. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టడు. మనల్ని కూడా తండ్రి చిత్తానుసారంగా తండ్రికి అనుకున్నటువంటి పనులు, ఆయనకి ఇష్టమైన పనులు, ఆయన చిత్తానుసారంగా నడవండి. ఈ లోకంలో ఒంటరి అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడి విషయంలో వంటపాటు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేస్తారు. కొన్ని సందర్భాల్లో అన్ని తీసేస్తాడు దేవుడు తీసినట్టు. నిజమంటే దాంతో దేవుడి కార్యాలు చూడాలంటే మనం ఈ లోకానుసారంగా ఆలోచన చేయకూడదు. ఆత్మానుసారంగా ఉండి ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆ అనుభవం నాకు వచ్చింది. నిజంగానే మొత్తం అన్ని చేస్తాను, అద్భుతమైపోతారు. గుర్తుపెట్టుకోండి, మొత్తం అద్భుతమైపోతారు. ఈవెన్ సంతోటి కూడా నీ తోటి వరకు అందరూ ఏకాగా అయిపోతుంది సార్. ఈ అనుభవం చాలా మంది ఫేస్ చేసి ఉంటారు, నేను కూడా ఫేస్ చేశాను. ఒకే ఒకటిగా సింగిల్ గా వెళ్ళిపోతే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొన్ని సార్లు నాదే తప్పంటావా, నేనే తప్ప అనేది ఫీలింగ్ వచ్చేస్తా ఉంటుంది చాలా మంది కూడా. ఈ అనుభవం చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. దేవుడు నీకు అన్ని తోడు చేస్తానంటే ఆ వంటతనంలో నువ్వు వెతికేది దేవుని తప్పకి ఏది వెతకే ముందు పెట్టు. వంటతనంలో నువ్వు ఎవరిని ఆశ్రయించలేవు. ఎవరిని అందరూ తెలిసావు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? అదే విషయాలు కొన్ని సందర్భంలో దేవుడు అన్ని దూరం చేస్తాడు. కఠిన పరిస్థితుల్లో నీకు ఎదురే చేస్తాను, అందరూ దూరం అయిపోతారు. ఇరుక్కుపోయి వారండి నీ సొంతోడే అన్నదమ్ములు అక్కచెల్లి మొత్తం ఈమె తల్లిదండ్రులకు కూడా దూరమైన పరిస్థితులు చాలా ఫేస్ చేశారు. వంటకాలు ఆ వంటకాలలో ఆ లోన్లీనెస్లో నీకు గుర్తొచ్చేది ఒకే ఒకడు. ఎవరు గుర్తొస్తారో అందరూ వదిలేశారు. ఎవరితో మాట్లాడిన పరిస్థితి, ఎవరి దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ వంటకాలలో దేవుడు తప్ప నీకు ఎవరు కుదరదు. నేను ఈ రోజులాగా నేను చెప్పుకొని నేను మంచుకునంటే నేను నాకు లేదుగా అనిపించండి, వంటకాలలో నేను నేర్చుకున్నాను. నిజంగా వంటకాలలో ఉంటూ అన్ని నిజంగా కొన్ని విషయంలో నాదే అన్న లోపం ఉందా, నేనే అన్న పొరపాటు, ఎందుకు అంత గౌరవం అవుతాను, ఎందుకు అంటారు, ఎందుకు తప్పు అంటారు, నేనే తప్పు అంటాను అంటే నేనే తప్పు అయిన వాళ్ళని ఎందుకు కనపడతాను అంత ఆలోచన చేసుకుంటే దేవుడు ఆయన లేవనెత్తిన విధానం, వంటకాలలో నన్ను ఆదుకున్న విధానం ఈ రోజుల్లో అంత దూరమైన ఈ రోజులకి నశించు. అంత తీవ్రమైనటువంటి రోజుల దశలో కూడా మన కూడా దూరం. సో నా భార్య ఎవరు చెప్పుకోలేదు వస్తుంది, వర్ణాతీతం వస్తుంది. ఏంటి నీ దెబ్బలో ఏంటి అవమానాలు వచ్చిన అవమానం కూడా కఠినమైన పరిస్థితుల్లో నాకు గుర్తొచ్చిన వాడు ఏకైకవాడు క్రీస్తే దేవుని తప్పనట్టు నువ్వే నాకు అర్థం, నీ మీదే పక్కన నువ్వు తప్పనకి ఇంకెవరు. ఏ రోజు మోకాలు వేసి కాలం చేయడం, మోకాలు వేసి కాలం చేయకుండా ఏమన్నా వాళ్ళకి మీకు ఎవరికి తెలియదు. పై చేతిలో కానికుంటుంది ఎవరు పైకి వెళ్ళి విపరీతంగా ఏడ్చి మోకాలు వేసి రోధించదు. నిజంగా ఆ రోదన హృదయాంతరాల నుంచి వచ్చింది. నిజంగా నేను పై ఏడు కూడా నాకు ఏడుపు ఎందుకు వచ్చినా కూడా నాకు తెలియదు. విపరీతమైనటువంటి రోదంతో దేవా అని పైకెత్తి కళ్ళు పైకెత్తి నువ్వే నేను చాలా కఠిన పరిస్థితి ఎందుకు కొన్ని సందర్భంలో లాస్ట్ 10 minutes బ్యాక్ చాలా కఠిన పరిస్థితి. లోకం దృష్టిలో ఒక నేరస్తులు కానీ నిరపరాధి కానీ తప్పు చేసిన వాళ్ళుగా నేను కనపడలేము కానీ దేవుని దృష్టిలో యథార్థమైనటువంటి ప్రవర్తన జరిగించుకున్నాను. అదే దేవుడు
ఈ స్థితిలో నన్ను ఉంచండి అనిపిస్తాను. విపరీతమైన వంటలు కాలం నిజంగా చాలా ఫేస్ చేశాను. ఇక నువ్వు ఇంకెందుకు బాబు జీవితం, ఇంకెందుకు బాబు ఎక్కడొచ్చు చచ్చిపోతే బాగుండండి చెప్పి ఎన్నో వందల సార్లు అనిపించింది నాకు. ఆ మీదకి వచ్చేంత వంటకంలో ఖచ్చితంగా డిప్రెషన్ అంటే చాలా ఉంది. విపరీతమైన డిప్రెషన్లో నేను వెతికిన వాడు యావత్తేవుడు అంత మించి నాకు ఆయన మీద ఆధారపడి కంప్లీట్గా ఆయన నీ చేతికి అర్పించుకున్నాను. చాపైన బతికినాను, నన్ను ఏదో చేసుకోను నీ ఇష్టం. ఆ స్థితి నుంచి ఈరోజు ఈ స్థితి వరకు నన్ను నడిపించిన దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు నిజంగా. ఏ పరిస్థితి ప్రతి ఒక్కరు ఏదో టైంలో ఏదో సందర్భంలో వయసుతో సంబంధం లేదు, ఏదో రూపంలో అనుభవిస్తారు ఖచ్చితంగా. ఒకవేళ ఇలాంటి పరిస్థితి నాకు వచ్చిన పరిస్థితి మీకు వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడం గుర్తుపెట్టుకోండి. వదిలేసేటప్పుడు దేవుడు అందులో తెలిసిన దేవుడు కూడా చేయగలిగిన ఏం మాత్రం విడిచిపెట్టాడు. వాటి వాడే 1000 మంది అవునా, వాటి వాడే 1000 మంది ఉన్నట్టు చూడండి, హెచ్చిస్తాడు దేవుడు. చూడండి. సో మొత్తం అన్ని వదిలేసి ఉన్నాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి అన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళము. ఒక రకంగా వంటకు ప్రయాణం, వంటకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సింగిల్ కుటుంబం. కానీ చూడండి దేవుడు ఎంతగా ఏం చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామము గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అని అబ్రహాముతో చెప్పినప్పుడు వెంటనే అభిషేకం అయిపోతాడు. సో ఇక్కడ నువ్వు అబ్రహాము గురించి ఏం నేర్చుకోవాలంటే దేవుడికి ఇష్టమైన కార్యం చేశాడా లేదా అంటే వెళ్ళకపోతే ఏదిగా ఉంటుంది. దేవుడు చెప్పాడు వెంటనే బయలుదేరు అంటే దేవుడికి ఇష్టమైన కార్యాలు చేశాడు కనుకనే అబ్రహాము వంటడేట ఎక్కడైంది లోతో కూడా నడిచేటప్పుడు కూడా పశువులు కాపలతో మీ అందరూ ఛాన్స్ లేదు. ఒకసారి వివాహం చాలా దగ్గర కూడా లోతుగా ఫస్ట్ ఛాయిస్ ఇచ్చి వడ్డీలు నీకు నువ్వు కుడి వెళ్తే నేను ఎక్కడ వెళ్తాను, తూర్పు వెళ్తాను నేను పాడతాను. ఆమె ఆపోజిట్ డైరెక్షన్ నడిచినప్పుడు కూడా అబ్రహాము ఒంటరి ప్రయాణమే. ఆ ఒంటరి ప్రయాణం కూడా దేవుడితో నిజంగా. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు మనం చదవని లేని భాగంలోనే చూడండి, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదు కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు, నిన్ను కూడా ఒంటరిగా విడిచిపెట్టడం. ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నప్పుడే కష్టం. దేవుడికి ఇష్టమైన కార్యాలు దేవుడికి ఇష్టంగా ఉంది. నేను ఎందుకు ఒంటరి పని చేస్తాను, ఎందుకు ఒంటరి పని చేస్తాను. యాకోబు గారు కూడా ఆవిడ సంబంధం చెప్తున్నాను. యాకోబు మొత్తం యామదాస్తి పట్టుకెళ్ళి తన అన్న ఏసావు దగ్గరికి ఎదురాడుతున్న టైంలో భయపడిపోతాడు. ఏసావుని వేస్తాడేమో అని భయాందోళనతో బయలుదేరి ఎప్పుడో ప్రేమ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా అయిపోయింది. ఇంకా ఏదైతే ఇంకా ఎదుర్కొనలేదు, ఏమీ చేయలేదండి. రేవులు దాటించేస్తారు మొత్తం యామదస్తి తన భార్యని మొత్తం అన్ని దాటించేసి ఆ ఎప్పుడు దేవుడి దగ్గర అలాగే ఆ ఒంటరితనంలో దేవుడు మర్చిపోయాడు. చూడండి ఆదికాండం 32 చూడండి. ఆదికాండం 32 చూడండి. యాకోబు గారు కూడా జ్ఞాపకం తీసుకోవాలి. ఆయన అన్ని కార్యాలు చేస్తాడు. రాత్రి లేచి చూడండి ఆదికాండం 32 చూడండి. 32 22 నుంచి చదువుకుంటూ వస్తుంది. చూడండి ఆ రాత్రి అతడు లేచిన ఇతర భార్యలను తన ఇతర దాసిలను తన 11 మంది పిల్లలు తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయిన యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగిన అంతయు పంపివేశాడు. అంతా వదిలేసుకున్నాడు, అంతా పంపించేసుకున్నాడు. తర్వాత చూడండి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అంటే యాకోబు ఏమైనా
అన్ని పంపించాడు, అన్ని విడిచిపెట్టేశాడు. సర్పం విడిచిపెట్టేసి యాకోబు ఒక్కడే అదేంటి నిలిచిపోయాడు. ఒంటరి వాడైపోయాడు. ఆ ఒంటరి వాడైనటువంటి యాకోబుని జ్ఞాపకం చేసుకోలేదా? దేవుడికి ఇష్టమైన కార్యం చేసిన వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వంటపాడు అనుకున్నాడు. అందుకే ఆ దేవుడి దగ్గర బోధించండి హృదయ వ్యాధి. ఎందుకంటే పశ్చాత్తాపం అంటే ఒప్పుకున్నాడు. ఆ పశ్చాత్తాపంలోనే ఖచ్చితంగా తన హృదయాన్ని రూపాంతరం చేసుకున్నాడు, మార్చుకున్నాడు. వంటోడే పెరుగుతుంది కానీ దేవుడు అత్యంతంగా ఆశ్రయించడం యాకోబునే అద్భుతం. సో ఈ సంఘటనలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది దేవుడు నన్ను కూడా వంటవాడిని ఎందుకు చేస్తాను, నేను ఎందుకు వంటవాడిని అయిపోతాను, దేవుడు నాకు తోడునట్టు నన్ను పంపిన వాడు నాకు ఎందుకు తోడన్నాడు. అందుకే ప్రభుత్వ యేసుక్రీస్తు వారికి ప్రారంభమే చెప్తారు. అందుకని నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడైనప్పుడు మరి మనల్ని పంపిన వాడు మనకు తోడున్నాడండి. మనల్ని కూడా భూమిలో ప్రవేశపెట్టి ఆయనే కదా, ఆయన ప్రవేశపెట్టిన వాడు ఆయనే కదా, ఆయనే మనకి తోడు ఖచ్చితంగా మోషన్ కూడా జ్ఞాపకం తీసుకొని మోషన్ ఎలా మరణించుకున్నట్టు అబ్రహాము ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసి ఆయన ఇష్టం ఉంటే అబ్రహాము దేవుడు ఏమి కూడా ప్రాణ స్నేహితుడు. అవునా? అబ్రహాము దేవుడికి స్నేహితులుగా పిలవబడ్డాడు. మోషే తన ఇల్లంతలోనూ దేవుడి ఇల్లంతట్లోనూ నమ్మకమైన వాడు మోషే. స్టేట్మెంట్ చూడండి, ఎందుకు నమ్మకమైన వాడు? దేవుడికి ఇష్టమైన కార్యాలు ఏది చెప్తే అది చేశాడు. దేవుడు ఏం చెప్తే వెళ్ళు మాట్లాడు. వినిపించుకోవడానికి నా సొంతైన ఎసరు వినిపించడానికి ఎన్నుకున్నాను, వినిపించాలి. అయ్యో నేను నన్ను నేను 100 మంది కలవాలంటే మనిషిని నోరించినోడు ఎవరు, మాటలు నేర్పించినోడు ఎవరు? నేను కదా తెలుగు నీ నోటి నేను తోడుంటాను. ఇచ్చాడు, తోడించి అద్భుతంగా నడిపించాడు చక్కగా. మోషేకి తోడున్నట్టు ఒంటరి మనిషి నిజంగా ఒక టైంలో మోసే ఒంటరి వాడు అయ్యాడు. అవులే అయినా పారిపోయాడా? పారిపోవచ్చాడా? ఎక్కడికి వచ్చాడు? దేవుడు కనిపించాడు. మోసే అనుకున్నాడు. సో అద్భుతంగా జరిగినట్టు. అలాగే చూడండి, మొదట ఆయన నిజంగా నా జీవితానికి కొంచెం దగ్గర ఉన్న ఆయన యోసేపు కూడా వృద్ధాప్యంలో పుట్టేమో యోసేపు యాకోబుకి చాలా ఇష్టమైన, చాలా ఇష్టం అంట. వృద్ధాప్యంలో పుట్టాడు యోసేపు. యాకోబుకి చాలా ఇష్టం, ఎంతగా మిగతా అంతలోనూ అమితంగా ప్రేమించాడు. నాన్న కూడా ఇంట్లో అంతలో నన్ను చాలా అంతలో ఎక్కువగా ప్రేమించాడు. నిజంగా ఎవరైనా బయటకు తీసుకెళ్ళాలా నేను తీసుకెళ్ళిపోయాను. ఈవెన్ మా దగ్గర కారు కలవాలి కానీ నేను డ్రైవ్ చేసినప్పుడు ఊరుకున్నాను. నీ కారు నీ అన్నగారు కారు బయట నువ్వు కారు డ్రైవ్ చేసినప్పుడు నీ పక్కన కూర్చుంటే ప్రాణం హ్యాపీగా ఉంటుంది. నిద్రపోతూ ప్రాక్టీస్ చేసి నీ చాలు ఉంటాను. మరి ఏంటో అప్పట్లో మా నాన్నగారు కారు నేను ఎక్కడ మరి ఏంటో అంటే ప్రారంభం హ్యాపీగా అనుకుంటాను. జల్లి తీసుకుంటాను. ప్రతి విషయంలో నేను ఎక్కడికి వెళ్తే నాతో పాటు బయట రావడానికి ఎక్కువ ఇష్టపడతాను. సో యోసేపు కూడా యోసేపు ఎంతగానో ప్రేమించారు. ఆ ప్రేమ చూసి అందరూ అసూయ పెడుతుంది. అందులోనూ యోసేపు ప్రేమిస్తాను అన్న అనుకున్నాను. అప్పట్లోనూ హృదయంలో ఒకలాంటి ఫీలింగ్ పెట్టుకున్నారు. యోసేపు గారు కథ విన్నప్పుడు కూడా ఆ కథతో ఇంకా కోపగించుకున్నారు. ఆ కథ నుంచి ఆమె ఇస్తాడు. రాత్రి కావాల్సిన అట్టేలో పనిలో పన నిల్చుందే
మీ బాబాని నాకు సాక్షాత్ పట్టిన నిలబడి ఉంటాయి అదే నాకు సాగి పట్టాయి నిలబడి ఏ మందరం నీకు మొక్కలు నీకు సాగి పడాలి పుచ్చుకోవాలి తల్లి కూడా వస్తాను చూడండి దొరికాడు మట్టి పెట్టేద్దాం ప్లాన్ చేసేద్దాం వేసే ప్లాన్ పట్టుకున్నారు తీసుకొచ్చి కొట్టుకోవాలి వస్త్రం లేకుండా తెలుసు కదా నాకు చదువుకుంటే వెళ్ళిపోతున్నాను కొట్టుకోకుండా యోసేపు వస్త్రాలు తెలుసా వస్త్రాలు లాగేస్తారు వస్త్రాలు లాగి మరి కొట్లాడేస్తారు చూడండి అదే ముప్పై 37 అధ్యాయం చూడండి 23వ వచనం చూడండి ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనం చూడండి యోసేపుని పట్టకుండా పాపం అనంతరం యోసేపు తన సహోదరుల యొక్కకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉన్న ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతను పట్టుకొని ఆటలో పాటలో ఎంతగానో చక్కగా వస్త్రాన్ని కుట్టించి ఇస్తాడు విచిత్రమైనటువంటి కుట్టించి యాకోబు యోసేపుకి ఇస్తాడు అంటే అంత ప్రేమిస్తాడు వీళ్ళేమో అసూయ పడిపోతూ ఉంటారు ఆ అసూయలో ఆ విచిత్రమైన తగ్గించినటువంటి వస్త్రాలు లాగేసి ఆ నిలువుటంగి కూడా వస్త్రాలు తీసేస్తారు యోసేపు తన సభకు వచ్చినప్పుడు యోసేపు అతను తొడుకొని విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతను పట్టుకుని ఉండలో పడంతో సరి గుంటలో యోసేపు మర్చిపోయాడు యోసేపు చాలా అసలు దేవుని ఎడల వైపుతో నిలబడ దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవాడు ఖచ్చితంగా ఎందుకు చెప్తానంటే ముందు ఈయన ఒంట్లో పడేసినప్పుడు అడ్డుగా ఉన్నటువంటి ఇస్మాయిలీని అమ్మేస్తారు ఆ ఇస్మాయిలీని తీసుకెళ్లి ఐగుప్తు పోతీఫర్ దగ్గర పెట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నిజంగా యోసేపు ఎంత గుణగణాలు కలపడ సుగుణాలు కలపడ అందగాడు సౌందర్యవంతులే కాదు ఎంత అందగాడో అంత అందమైన మనసు కలవాడు నిజంగా దేవుడు అంటే భయభక్తులు కలవాడు ముఖ్యంగా భయం దేవుడు అంటే దేవుడికి ఇష్టమైన పనులు చేశాడు కనుకనే దేవుడికి భయపడ్డాడు కనుకనే దేవుడు ఎంతగానో వంటలు వాడినటువంటి యోసేపుని ఎంతగా హింసించాడంటే ఐగుప్తు ధాన్యాగారానికే అధిపతి చేసే కదా ఎంత అద్భుతమైన నిజంగా ఎలా నడిపించాడు గొడవలో ఉన్నటువంటి యోసేపు దేవుడికి జ్ఞాపకం చేసుకోలేదా అద్భుతంగా నడిపించలేదా నేనెందుకు మంచి పద్ధతి ఏమి నేను బొమ్మగారికి కూడా చాలాసార్లు ఇదే విషయం జ్ఞాపకం చేశాను మరి గృహానికి వెళ్ళినప్పుడు కూడా కీర్తన గ్రంథాల నుంచి అనేక వచనాలు చదివించి ఎంతో ధైర్యపరిచి మా నేర్చుకున్నాను దేవుడు మీకు తోడుంటే మీకు మనుషులు ఎవరు తోడుకోవచ్చు మనుషులందరినీ పట్టించుకోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా దీనిలో ఖచ్చితంగా చూడండి ఆయన పాపుతల పెట్టుకున్నాను అప్పుడు లేకుండా దేవుడి పాపుతల ఉంటే అసలు నరులు కూడా అసలు ఇదేనా అసలు ఒక రకంగా చెప్పంటే ఒంట్లో ఉన్నటువంటి యూసేపు ఏ కూడా బాగా తెచ్చాను పాలించాను ఏ కూడా బాగా అద్భుతంగా నడిపించాడు వెళ్ళిపోయాడు ఐగుప్తు వెళ్ళిపోయాడు బాధించుకుని అమ్మేశాడు ఇస్మాయిల్ వాళ్ళు తీసుకెళ్ళి పోతీఫర్ దగ్గర పెట్టినప్పుడు చూడండి ఈయన యాత్రుడు అంతగాడిగా అనమాట చూడండి 39వ అధ్యాయంలో ఆటవలసిన చూడండి యోసేపు చూడండి అతను తనకు కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి అక్కడ పోతీఫర్ ఎంతగానో ఎందుకంటే పోతీఫర్ తెలుసు దేవుడు నడిపిస్తున్నాడు దేవుడి చేత ఆశీర్వాదం పొందుకున్నాడు కనుకనే పోతీఫర్ ఎంతగానో ప్రేమించాడు అందుకే బైబిల్స్లో రాయబడి ఉంటాయి చూడండి
చూడండి 2వ వచనం చూడండి. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఉండను. యెహోవా అతనికి తోడై ఉండనని అతడు చేసినదంతా చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు కొద్దిగా చూశాడు. అమ్మో, దేవుడి బాగుంటారా, దేవుడి కటాక్షము యోసేపు ఉందని గుర్తించినోడు పోతీఫరు. అందుకని అంతగానే ప్రేమించాడు. ఇంట్లో ఏమి అవసరం లేదు అనుకుంటారు. యోసేపు చేత అప్పించండి మొత్తం. ఇంట్లో ఏం తినాలో తప్పితే మిగతా అంతా అధికారం మొత్తం యోసేపుకి ఇచ్చేసాడు. ఇచ్చినప్పుడు చూడండి యోసేపు ఎలా ఉన్నాడు, ఆలోచన అతను తనకు కలిగినంతే యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తింటాడు తప్ప తనకేమి లేదో విచారించిన వాడికి ఆలోచన. ఇక్కడ యోసేపు ఎలా ఉన్నాడట, యోసేపు రూపవంతులను సుందరుడై ఉండెను. అందుకనే వెంటనే ఫోకస్ పడి ఎవరిదే పోతీఫరు భార్య. అందుకని కదా పోతీఫరు భార్య యోసేపు వైపు చూసింది. చూసి రాత్రి నాతో సైనించమని అడిగినప్పుడు చూడండి అద్భుతంగా మాట్లాడతాడు యోసేపు. చూడండి 39వ వచనం, 39వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏం మాట్లాడుతున్నావు నేను మొత్తం వివరించండి. ఇంటికి చదవాలి. 9వ వచనం వచ్చాను. నీవు అతనికి భార్య అయినందున ఎవరి భార్య, నువ్వు ఆమె ఒకరికి భార్య అయ్యావు. ఎవరికి పోతీఫరు భార్య ఎంత చూడండి. నీవు అతనికి భార్య అయినందున నీకు తప్ప దేనికి నాకు అప్పగింపు ఇవ్వలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, ఇక్కడ అర్థం చేసుకోండి, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకుందని తన యజమాని వారితో నేను. ఇక్కడ చూడండి దేవునికి భయపడ్డాడు. మనం గ్రహించుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు అంతా చెప్పింది దేని గురించి? ఒంటరి అయిపోయినటువంటి యోసేపుని విడిచిపెట్టకుండా దేవుడికి తోడే ఉండి ఎంతగా హెచ్చించాడు తనకి గల కారణం, దేవునికి ఇష్టమైన పనులు చేస్తే ఖచ్చితంగా విడిచిపెట్టడం. ప్రభు యేసుక్రీస్తు వారు అదే చెప్తాడు, నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అవునా? ఎందుకు విడిచిపెట్టాడు? యోసేపు చూడండి ఇక్కడ అన్ని విషయాన్ని చేస్తాడు. ఏమని? కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము పట్టుకుంటాను. ఎవరికి తెలియదే, అవసరం చూడలేదే, సీక్రెట్ గా పాపం చేసి ఇచ్చింది. కానీ దేవుడు చూస్తున్నాడు అని గుర్తించాడు. దేవుడి పట్ల భయభక్తులు కలవాడు. దేవుడికి ఇష్టమైన వాడిలో ఉన్నాడు కనుకనే, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేశాడు కనుకనే దేవుడు వంటను వాడేటువంటి యోసేపుని ఏ మాత్రం కూడా విడిచిపెట్టదు కాదు కదా, ఎక్కడో నిలబెట్టాడు. ఎక్కడో నిలబెట్టదండి. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడ నిలబడ్డాడు. అందుకే యోసేపు జీవితం దాదాపుగా నేను అర్థంలో చూసుకున్నప్పుడు నిజంగా యోసేపు జీవితం ఎప్పుడు నేను కంపేర్ చేసుకుంటాను. సమపోలికలు దాదాపు ఉంటాయి. అంటే నేను యోసేపు జీవితాన్ని నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను. యోసేపు గురించి ఎన్నో నేర్చుకొచ్చాను. యోసేపు జీవితం నుంచి అద్భుతం. యోసేపు జీవితం ఎంత దగ్గరకు, ఎంత ప్రేమ తెలియకనే ఇక ఉండబట్టలేక హృదయంలో అన్నలో తన ముందు అలా నిలబడినప్పుడు కూడా ఆహారం కోసం ఉండి బొలిపోయి సహాయం చేసే గుణం నిజంగా. అరే నన్ను ద్రోహం చేసి నన్ను గుంట్లో పడేసరే, నన్ను నమ్మేసరే అని అన్నల మీద కక్ష కట్టడా? కక్ష కట్టలే. తను ఎవరో తెలియకనే చాలా సహాయం చేశాడు. ఇక ఉండబట్టలేకపోయింది, చెప్పలేకనే ఎదుర్కొంటా. తను నమ్మేసిన అన్నలో ఆహారం కోసం వచ్చినప్పుడు ఎంత ప్రేమ చూపించాడు, ఎంత పాజిటివిటీ నేర్చుకోవచ్చు తెలుసండి. పాజిటివ్ గా ఆలోచన చేయాలంటే యోసేపుని నేను పెట్టుకోండి. సరే ఎవరంటే ఎక్కువ ఆలోచన చేస్తే చాలా మంది ఎక్కువ ఆలోచన చేసుకుంటా ఉంటారు. ప్రతి విషయంలో కూడా పాజిటివ్ గా ఆలోచన చేస్తే చేయరండి. పాజిటివ్ ఆలోచనలు చేయాలంటే యోసేపుని చూసుకోండి. ఎందుకంటే అంత త్వరగా జరిగినా కానీ మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఏం బాధపడకండి విషయం చెప్పినప్పుడు యోసేపు అంటాడు, అలా మీరు ఎందుకు బాధపడతారు, మీరు ఎందుకు బాధపడతారు, మీరు నాకు ఏదో చేశారు, ద్రోహం చేశారు, మీరు ఏం బాధపడకండి, దేవుడే నన్ను
మీకు కరువు వస్తుందని దేవుడే మిమ్మల్ని ముందుగానే పంపించాడేమో, మీకు ఆహారం పంచిపెట్టాలి, నీకు ఇవ్వాలని పోషించాలని. అందుకనే ముందుగానే దేవుడు అక్కడ పంపించాడేమో అనే మాట మాట్లాడతారు చూసారా. అని ఎంత పాజిటివ్గా ఆలోచన చేశారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ద్రోహం జరిగింది. అవునా? వస్త్రాలు మొత్తం వివస్త్రం చేసి, అంటే ఒంటి మీద వస్త్రాలు లాగేసి గుంట పడేది కదా. ఎంత పాపం, ఎంత అసిపడ్డారు, ఎంత అసహించుకున్నారు. అంత ఘోరమైన స్థితిని మనసులో పెట్టుకోలేదు, తుడిచేసుకున్నాడు. అరే నాన్న కదా వారితో మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగుంది. అసలు మనిషి అప్పుడు కూడా అలా ఆలోచన వాపం చేసేది కదా, ఏదో సంగతి చెప్తాను అనేది అంటారు. కానీ ఈ వాపం రెవెన్యూ తీసుకుంటారు. ఈ వాపం నాకు కాలం చేశాడు, నేను కూడా వాటికి ఇలాగా చెయ్యలేదు అనే అంటున్నారు. కానీ ఈ లోపల వదలు అలాంటి వాపం అలాంటి మనసులు కలవాలి. యోసేపు వైపు చూడండి. దేవుడు మీకోసం ముందుగా ఇక్కడ పంపించాడు, మీరు ఎందుకు బాధపడతారు అంటాడు. అద్భుతం. అసలు యోసేపు లాంటి గుణగణాలు కలిగినటువంటి మనస్తత్వం చాలా. అందుకనే గ్రంథంలో లిఖించుకున్నాడు. లేరా మిగతా పాలు లేరా అని యోసేపు జీవితం అద్భుతం. ఎక్కడో సో ఎంతవరకు చెప్పింది, నువ్వు దేవుడికి ఇష్టమైన కార్యం చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఒంటరి వాడు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది వంటతో లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు, వంటగా బాధపడుతూ ఉంటారు. సో అలాంటి బాగా ఖచ్చితంగా తిరగండి, చూడండి, ఆలోచించేది ఎలా నడిచాడు. సో మనంతా సోషల్ మీడియాలో మీ అంతా చూసే ఉన్నాను ఒక స్టోరీ. యాక్చువల్గా 2007 జరిగిందంట. నేను కూడా అసలు ఏంటి దీని బాడీ కూడా చూశాను. నేను చాలా చూసా ఉంటాను. పెయింటింగ్ గురించి హల్చల్ చేసింది అందరూ అదే అనుకున్నాను. గుర్తొచ్చిందా? నాకన్నా మీ గురించి బెంగళూరు పక్షి గురించి మొత్తం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయిపోయి హల్చల్ చేసిన న్యూస్ అంతా. ఎవరు తగ్గట్టు వారి జీవితాలకి అర్థం ఇచ్చేసుకుని వీళ్ళే బాధపడిపోయారు. తెలుసమ్మా, చాలా మంది తెలియదు. అది యాక్చువల్గా జరిగింది రీసెంట్ థింగ్ కాదు. 2007 నేను స్టడీ చేసి అసలు నేను వాటి మొత్తం స్టడీ చేశాను. అసలు వన్ డే అంతా చూసాను. ఏంటి తెలియదు ప్రాంప్ట్ ఏంటి, అసలు ఎందుకు ఎంత వైరల్ అయింది, ఎందుకు ఎంతగానో మాట్లాడతాం ప్రపంచవ్యాప్తంగా. అదంతా ఒక ఫిలిం యాక్టర్ అంటార్కిటికా అక్కడ మంచు పంటలు అంటార్కిటికాలో ఉన్నాయి. ఎవరు స్టడీ చేస్తాక మన షార్ట్ ఫిలిం వెళ్ళినప్పుడు ఈ పెంగ్విన్ పక్షులు ఉంటాయండి, అక్కడే ఉంటాయి. సైడ్ ఉంటుంది, మంచు ప్రాంతాల్లో ఉంటాయి. ఆ పెంగ్విన్ పక్షి ఆయన చూసినప్పుడు అది యాక్చువల్గా గుంపులుగానే ఉంటాయంట. అవన్నీ ఒక దగ్గరే ఉంటాయంట. వాటర్ మంచు ఆ మంచు మీద జాగ్రత్త వాటర్ జంప్ చేస్తూ అక్కడే జీవిస్తాయి. ఆ నీళ్లు మంచు తప్పితే ఇంకా నీళ్లు లేకుండా ఉండలేవు. కాసేపు ఉంటాయి బయట, కానీ వెంటనే నీటిలోకి దూకుతాయి, ఇంకా ఆడుతూ ఉంటాయి. సో వాటి జీవన విధానం అక్కడే. సో ఇప్పుడు గుంపులుగా ఉండే ఒక పెయింగ్విన్ అంటండి అన్నింటిని విడిచి ఆపోజిట్ గా కొండ వెళ్ళిపోతుందని తెలుసుకుంటారు. దాదాపు 70 కిలోమీటర్లు 70 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. ఈ దగ్గర చూసాడు కిలోమీటర్లు కంటపడింది. తీసుకొచ్చి మళ్ళీ గుంపులు వేసినా కానీ అది వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఎటువైపు నీరున్న ప్రాంతం కాదు, ఆపోజిట్ డైరెక్షన్ లో. అంటే ఆ గుంపులో నుంచి వేరే వెళ్ళిపోతుందంట. ఆయనకి అసలు అర్థం వాళ్ళని ఈ పెంగుల మనిషిని ఎందుకు వెళ్ళిపోతుందో వాటిగా అందరినీ మీరు చెప్పుతోనే వెళ్ళిపోతుంది. ఆయనకి అసలు అర్థం అవ్వాలంట. చాలా మంది రకరకాల 2007 ఇప్పుడు మొన్న జరిగింది కాకుండా నేను స్టడీ చేశాను. ఈ స్టోరీ అంతా 2007 జరిగినటువంటి సంఘటన ఈ 2007లో ఎందుకు అయిందంటే, ఇప్పుడున్నటువంటి మానవుల జీవన విధానాల్లో
వచ్చినటువంటి మార్పులు ఎగ్జాక్ట్ గా పెంగ్విన్ పక్షి అలా వెళ్ళిపోతున్నందుకు ఏమైందో కారణం ఎగ్జాక్ట్ గా సూట్ అయినా. అందుకనే అంతలాగా ప్రతి ఒక్కరు కూడా పెంగ్విన్ దానికి కలిగినట్టు బాగా పవర్ పువ్వులు పంచుకొని కంపేర్ చేసుకున్నాను. అది వంటకి ఎక్కువ కదా, నేను కూడా వంటనే కదా, దానికి ఏదో బాగా ఉంటుంది. చాలా మంది రకరకాలుగా, ఎందుకంటే రీజన్ తెలీదు, రీజన్ అయితే ఎవరికి తెలియదు. కొంతమంది ఏమో దాన్ని జత కట్టింది మోసం చేసి ఇంకో దాంతో జత కట్టడం వల్ల ఇది వెళ్ళిపోతుందేమో, మోసం చేసి ఉంటది అంటే చాలా మంది. ముఖ్యంగా ప్రేమికులు ఏడవాసినప్పుడు ఏడవాసినప్పుడు వంటకండి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు అనుభవించుకుంటారు. భార్య భర్త అదిగో భార్యను వదిలేసి నేను వంట వండి. సో ఎవరికి వాళ్ళు అనుభవించేసుకున్నారు, అది వంటకాన్ని నడుస్తుంది. ఎవరు కాదు, ఎందుకంటే ఎందుకు వెళ్తుందో కూడా తెలియదు. కానీ కొన్ని స్టడీస్ ప్రకారం ఆయనకి తెలియదు ఎందుకే అది ఎందుకు వెళ్తుందో. కానీ కొన్ని పరిశోధన చేస్తే ఎందుకు వెళ్ళిపోతుందంటే తను జతకటువంటి సహచరుని లేకపోతే సహచరుడు మానేస్తే అది ఉండలేదంట. ఫైనల్ గా తెలిసింది ఏంటంటే అది ఎందుకు ఒంటరిగా వెళ్ళిపోతుంది అందరినీ వదిలి అంటే తాను జత కట్టినటువంటి తోటి పెంగులను మరణించినప్పుడు లేదంటే విడిచిపెడితేనో అవి చాలా నిజానికి ఉంటాయి. అందుకనే మా మనిషి జీవితానికి పెంగుని జీవితానికి చాలా దగ్గరికి పోతుంది. ఎందుకే మనుషుల మీద ఇప్పుడున్న మనుషుల మీద అదే నిజంతా ఉంటుంది. స్టోరీ తెలిసాను నాకు అదే అనిపిస్తుంది. అదే నేమేమో నిజాయితీగా ఉందని పెడతా ఉంటుంది. నిజంగానే అదే నిజాయితీగా ఉందేమని పెడతా ఉంటుంది. రెండు కారణాలు ఉంటుంది. అయితే తను జత కట్టింది జతగా ఉన్నదాన్ని మోసం చేసి ఇంకో దాంతో జత కట్టడమో, లేదంటే తను జత కట్టినటువంటిది చనిపోతేనో ఎడపాస్తేనో అలా ఒంటరిగా వెళ్ళిపోతాయంటండి. అందుకే ఎవరికి వారి జీవితాలతో సరిపోల్చుకుంటూ బాధపడిపోయారు. స్టాంపులు పెట్టేసి ట్యాగ్ మొత్తం మోగించేది మొత్తం యూట్యూబ్ అంతా, మొత్తం సోషల్ మీడియా అంతా, ఇన్స్టాగ్రామ్ అన్ని మొత్తం ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకున్నారు. మనుషులు కూడా అంతే కదా. పెంగ్విన్లు నిజంగా ఒక పెంగ్విన్ ఇంకొక ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్తో జత కలిసి మరణించేంత వరకు దాంతో ఉంటారు, ఎక్కడ విడిచిపెడతారు. జత కట్టడమే కాదు, వారికి జన్మించిన బిడ్డలు ఎంతగానో ఈమె ఇల్లు పెట్టినప్పుడు కూడా సంరక్షించుకుంటారో లేదా నిజాయితీగా నిబద్ధతతో ఆ మగ పెంగ్విన్ కాస్త లేదని చెక్ చేసుకుంటారు ఆడ పెంగ్విన్. కానీ ఏ మాత్రం కూడా గుడ్డి విడిచిపెట్టి వెళ్ళాలి. పిల్లలు పెరిగి పెద్ద వరకు కూడా అలాగే ఉంటాయంటే కుటుంబం, ఆ పెంగ్విన్ కుటుంబం ఎంత నిజాయితీగా ఉంటుందంటే మనుషులు అయిపోయినట్టు మనం కూడా అంత నిజాయితీ ఉండదు. అందుకని ఒంటరి ప్రయాణం చేసి మొత్తం ఒంటరిగా వేరైపోయి అందరిని విడిచిపెట్టి దూరం. నాకు తెలిసి అది చివరి మరి చనిపోయిందని చెప్తా. మరణించడానికి వెళ్ళిందని అన్నారు, అది మరణించింది లేదు కదా ఎవరికి తెలియదు. ఎందుకంటే 70 మైళ్ళు ప్రయాణం చేసింది అక్కడికి. తిండికి లేకుండా చచ్చిపోయిందని అంటారు. చచ్చిపోయిందని ఇంకా దగ్గర తెలియదు, చచ్చిపోయి ఉంటారు అంటారు. ఎందుకంటే అది అందరి విషయం వెళ్ళిపోయి ఒంటరిగా వెళ్ళిపోతే ఏం చేస్తుంది, తన మరణ శాస్త్రం అదే స్వయంగా చనిపోతాక వెళ్ళిపోతుందని తెగ ఫీలింగ్ పోయి అంటుంది. నేను వంటతాను విడిచిపెట్టింది, లేదంటే మానించుండొచ్చు. అంటే బంధం ఎంత బలంగా ఉంటుందంటే అసలు అందుకనే పెంగ్విన్లు చాలా శ్రేష్టమైన అనిపిస్తుంది. ఒక పెంగ్విన్తో జత కడితే చనిపోయిన దొంగతో అంతే ఉంటుంది. మధ్యలో అటు ఇటు గంతేదంట. కానీ ఈ లోపల మానవులు ఉంటున్నాను వేస్తాము గతులు వేస్తాం. నిజాయితీగా ఎక్కడ అన్ని విషయాలు పెంగ్విన్ చూసి నేర్చుకోవచ్చు. ఆలోచించింది నిజంగా చాలా నేర్చుకోవచ్చు. ఎంతో క్రాస్ సెక్షన్లో కూడా పెంగ్విన్ చూసి నేర్చుకోవచ్చు. బిడ్డలు పెంచడంలో కూడా ఎంతో క్రమశిక్షణతో పెంచుతున్నాను, ట్రైనప్ చేసుకుంటున్నాను. కానీ మన బిడ్డలు మన బిడ్డలు మనం గాలి వదిలేస్తాం ఈరోజు. అవునా వదిలేస్తాం నిజంగా. నేను క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు అటు ఇటు చెదిరిపోయి వ్యసనాలు పడుతున్నారంటే నీ సంరక్షణ ఎక్కడ ఉంది?
నీ గొప్పతనం ఏమైపోతుంది? నువ్వు నేర్చుకున్నటువంటి దేవుడి మాటలు ఏమైపోతుంది? చూడు, పెయింగ్ వైపు చూడు. పెయింగ్ వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఆ స్టోరీ అన్నప్పుడు కూడా నాకు నిజంగా చాలా కవర్ నీళ్ళు వచ్చింది. అరే ఎంత నిజాయితీ, రాకున్నంత నిజాయితీ మనుషులు ఇక్కడ మాట్లాడుకుంటలే, మనుషులే కదా మోసాలు చేసుకున్నారు ఒకరికొకరు. అది ఎంత నిజాయితీగా ఉంది నిజంగా. నిజంగా అంత బాధ కలిగింది కాబట్టి అంత స్ప్రెడ్ చేసుకున్నారు ఎవరికడు. వాళ్ళ జీవితాన్ని ఎవరికి తగ్గ జీవితాలు వారు అనుభవం చేసుకుని ఆ పెంగ్విన్ జీవితాన్ని బాధపడిపోయారు, ఫీల్ అయిపోయారు. చాలా మంది ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారంటే చాలా మంది. ఆ స్టోరీ కానీ ఏడ్చిన చాలా మంది ప్రపంచం దాని కూడా సరిగ్గా ఏడ్చిన కాకపోతే కాదు 80% ఆ స్టోరీ తెలిసిన అందరూ ఏడ్చారు. సరిపడా మీకు నాకు ఎంత బాధ వచ్చిందో. కానీ వాటికంటే శ్రేష్టమైన వాళ్ళు కాదు మనం దేవుడికి విడిచిపెడతాం. ఆలోచించేది అరే నీ కోసమే కదా వచ్చాడు తండ్రి చెంత నుంచి. విడిచిపెట్టకపోవడానికి బాధ్యత ఎంచలేదు అన్నాడు. నీకోసమే కదా ఆ బంధాన్ని తండ్రి బంధాన్ని తెగదెంపులు చేసుకుని నీకోసమే కదా వచ్చాడు. నీతోనే కదా ఉన్నాడు, నీతోనే కదా నడిచాడు. నిన్ను నడిపించడానికి వచ్చాడు కదా. పడిపోయిన వాడు నిన్ను లేవనెత్తడానికి కదా వచ్చాడు. అలా నాకు నిజంగా ఈ పెంగుల ద్వారా ప్రభువుని క్రీస్తుని కూడా మనం అంగీకరించి మార్పు మధ్యలో వదిలేస్తున్నామని అనిపిస్తున్నాం. ఆ స్టోరీ ద్వారా తెలుసుకుంటే ఏంటంటే ప్రభువుని క్రీస్తుని వారిని మనం అంగీకరించి ఆయన మొత్తంగా జన్మించి సగం ప్రయాణం చేసినప్పుడు మనం క్రీస్తులు వదిలేస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా మనం క్రీస్తులు వంటలు చేస్తున్నాం అనిపిస్తున్నాం అంతేనా? అర్థం అంటే నువ్వు క్రీస్తుని విడిచిపెడుతున్నావు, లోకం వైపు తిరిగి మార్పు మధ్యలోనే సగం దూరం ప్రాణం ప్రయాణం మధ్యలో ఎన్నో ఆటంకాల వార్తలు అపవాదిగా శోధిస్తారు ఖచ్చితంగా. క్రీస్తులను తిరిగి జన్మించిన వారిని అపవాదిగా స్వాములు ఖచ్చితంగా ఉంటాయి. వాడు శోధిస్తాను ఉంటాడు. ఆ స్వాములను కూడా నువ్వు క్రీస్తుని వచ్చిపోతే నువ్వు ఎవరిని వంటలు అని చేస్తున్నావు? క్రీస్తు వదిలేస్తుంటే ఈ నిమిత్తమే పౌలు గద్ది పత్రికలో పిల్లలాగా చెప్పండి ఎవరిని గద్ది పత్రికలో నాకు రసం పేదం కలుగుతుందంట. క్రీస్తు మీ అంత ఏర్పడి వరకు నాకు మళ్ళా రసం పేదం కలుగుతుందంటాడు. ఇది నిమిత్తమే ఈ భారత మధ్యని వదిలేస్తున్నారు. చూడండి గద్ది పత్రికలో చక్కటి మాట జ్ఞాపకం చేసుకుంటాం. పౌరులు చక్కటి మాట్లాడుతున్నారు. 4వ అధ్యాయంలో చూడండి, నాకు పిల్లలారా అంటాడు. చూడండి 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందరి వరకు మీ విషయమే మరణకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ప్రసవించే స్త్రీ ఎంత వేదన పడుతుంది పిల్లలు జన్మించేటప్పుడు. ఆలోచించారా? లేదంటే మనకు ఆకర్షణ అంటారు పక్కన పూర్వపడి రసం వేదంతోనే పిల్లలు కాదు. చూడండి ఎందుకు అంత వేదన కలుగుతుందంటే క్రీస్తు స్వరూపం మీ అందరూ ఏర్పడి వరకు. అంటే క్రీస్తు స్వరూపాన్ని క్రీస్తు మనస్తత్వాన్ని మార్గ మధ్యలో మీరు ఏం చేస్తారు? వదిలేస్తారు, అంగీకరిస్తున్నారు, సంతోషం ఒప్పుకుంటున్నారు, పాపాలని తిరిగి జన్మిస్తున్నారు. కానీ ఆ జీవితం ఆ ప్రయాణం క్రీస్తుతోనే ఎప్పటి వరకు? మరణ పర్యంతం వరకు నమ్మకంగానే. కానీ మధ్యలో మనం ఏం చేస్తాం? వదిలేస్తున్నాం క్రీస్తుని. ఒంటరి పని చేస్తాం ఒక అడ్డ చెప్పాలండి. అయినా కానీ ఆలోచించండి, క్రీస్తు నీ కోసం వచ్చాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. లోకంలో ఎంత బాధపడిపోతున్నామే, మనుషులు వదిలేరు అని గోల బాధ చేస్తామే. అలా బాధ చేసినప్పుడు ఒకసారి ఆలోచించింది, నీ కోసం ప్రాణం పెట్టి క్రీస్తు నువ్వు మాట వచ్చిన వదిలేస్తున్నావే. అందుకే పౌరులు ప్రసవ వ్యాధంతో పోలుస్తున్నారు.
క్రీస్తు స్వరూపం మీ అందరు ఏర్పడి వరకు మీ విషయమై మనలో మీ విషయంలోనే క్రీస్తుని తెలుసుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. నాకు మధ్యలోనే ఆయన మీరు వదిలేస్తున్నారు. అందుకనే ప్రభువైన క్రీస్తు వారు చల్లబడి లేకుండా బాగున్నాయి. చూడండి, చల్లబడి లేకుండా బాగున్నాయి. ఆయన దీంట్లో కొన్ని మాట్లాడతారు, నన్ను పంపిన వాడు నన్ను తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయడం కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని ఎందరికీ కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన పంపిన వాడు ఆయన తోడుంటే, మరి ఆయన పంపిన వాడు ఆయన తోడుంటే, మరి మనం పంపిన వాడు నాకే తోడుండండి. మరి మనం ఎందుకు వంటవాడు ఒంటరితనంగా ఫీల్ అయ్యేవాళ్ళు, అంటే ఒంటరిగా నేను వంటవాడిని నాకు ఎవరు లేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలో నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు నేను ఎల్లప్పుడూ చేసినాక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. సో చూసాం, ప్రారంభం నుంచి భక్తులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. నోమో కాడి నుంచి యాకోబు, యోసేపు, మోసే, అంతమంది భక్తులు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు కాదు విడిచిపెట్టాడు. సింహానుభవం కూడా ఒకే ఒకడు ఎవరో ఒంటరిగా పాడేశారు. ఒకటే నాకు ఎవరు చేస్తారు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యం చేయలేదా? దాన్ని చేశాడా? ప్రతి మొక్కమన్నారు అందరినీ మొక్కలేదు. అంటే దేవుడికి ఏదైతే చెప్పాడో దానికి లోబడ్డారో, దేవునికి ఇష్టమైన కార్యం చేసిన వారు వాళ్ళందరూ. అందుకనే దేవుడికి ఖచ్చితంగా వాళ్ళని ఒంటరిగా విడిచిపెట్టలేదు. సింహానందం ఊహించాడు, బోన్లో పడవేసిన దానిని ఆయన దేవుడికి ఇష్టమైన కార్యాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నిన్ను ఆయన భూమి మీదకి పంపించాడంటే ముందుగా నేను ఆయన ఎన్నుకున్నాడు, పిక్ చేసుకున్నాడు, చూస్ చేసుకున్నాడు. చూస్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు కనుక ఈ భూమి మీదకి ప్రవేశించాడు. ఆయన ఎన్నికలు ఆయన చిత్రంలో లేకపోతే ఈ భూమి మీద వాళ్ళు పెట్టుండేవాడుగా కాదు. అసలు నువ్వు నేను మన అందరూ ఉండేవాడు అసలు ఆయన చిత్రంలో మనం ఉన్నాం కనుకనే ఉన్నాం, చదివిస్తున్నాం, జీవిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఆలోచించేది నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు. సో మనం కూడా మనల్ని పంపిన వాడు మనకి తోడు ఉంటాడా? నేను చెప్తాను. సో చాలా సందర్భం ఇప్పుడు అమ్మగారికి చెప్తాను, గృహానికి వెళ్ళినప్పుడు అమ్మ లోన్లకి ఫీల్ అవుతుంది, వంట వారు అనుకున్నారా? ఏ మాత్రం కూడా వంట వారు కాదు. నీకు దేవుడికి తోడు నేను ఆలోచించాను లేకపోతే జ్ఞాపకం చేసుకోలేక గొడవలో వేస్తుంది. ఎంతో గొప్పగా ఇచ్చాడు. సో ఎవరైతే లాంటి ఫీలింగ్ కలిగి ఉన్నారు చూడండి, అందుకనే ఆ ప్రేమిలో మనకి జ్ఞాపకం చేశాను. చూడండి, వంటతనం అనుభవించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాను. సో నీకోసం ప్రాణం పెట్టుకోవడం, నీకోసం వచ్చిన వాడికి నీకు తోడుగా ఆయన ఆత్మ నీకు తోడు ఉంచి వెళ్ళిపోయాడు. సో నేను అనాథలను కూడా విడిచిపెట్టలేదు. ఆయన ఆత్మ మనకే తోడించాడు, పరిశుద్ధాత్మ మనకి తోడించాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఏ మాత్రం ఎక్కడ పట్ల విడిచిపెట్టాడు. అందుకనే నేను మిమ్మల్ని అనాథంగానే విడిచిపెట్టి వెళ్ళను, మీ కొరకు ఆత్మకర్త పరిశుద్ధాత్మ మీకు ఉంచిపోతున్నాం. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఎప్పుడు వదిలేసిన దేవుడు ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు ఇజ్రాయేల్ ప్రజలు కూడా విడిచిపెట్టారంటే సో మనము జ్ఞాపకం చేసుకుంటలేదు. పంపిన వారిని మనం ఎవరైతే మనల్ని ఈ లోకానికి పంపించారో ఆయన మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ దృష్టి మాత్రం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రజలు చేస్తున్నాయి సండే స్కూల్ వారికి 19 ఆకాశంలో దేవుడు ఏమైనా ఏ భాషలు ఉన్నాయి అంతరిక్షంలో దేవుని సండే స్కూల్ వారికి 19 చూడండి. ఆరాధనలో పని చదువుతూ ఉంటారు. కీర్తన 19 చూడండి. దేవుని పిల్లలు మనము
ఆయన చేసే కార్యాలు కానీ ఆయన చేసే ఆ, విషయాలు మనం మర్చిపోతున్నాం అంటే అది సృష్టి మాత్రం మర్చిపోతుంది. 19 ఆకాశంలో దేవుని ప్రేమించుకొని ఆ అంతరిక్షము ఆయన చేతి పనిని రోజులో పంచుతున్నది అభిమానులు రచనపరుస్తున్నాయి, అవి తెలియజేస్తాయి. ఆయన మహిమ గురించి వివరిస్తున్నాయి. వాటిని చూడండి. ఏదో సంఘటన పెంగుని చూసాం, మనం పెంగుని జ్ఞాపకం చేసుకున్నాం. దాని ద్వారా మనకే దాని జీవితం ద్వారా మనం నేర్చుకోలేదంటే ఈ సృష్టి ప్రతిదీ కూడా దాన్ని చూసి మనం ఇట్టే దేవునికి కాలేదు ఇట్టే తెలుసుకోవచ్చు, పరిశీలన తెలుసుకుంటాం. చూడండి దేవుని కార్యాలు ఎంత గొప్ప. వాటిని తీసుకున్నాం మనం ఎంతలో వెలిగించుకోవాల్సింది. అందుకే అవన్నీ సృష్టి యావత్తు మీరు ఆశీర్వాదం రావడంతో ఎదురు చూస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రభుత్వం ఏ స్థితికి వారు మాట్లాడి, ఎందుకంటే ఆయన పంపిణీ పడడానికి తోడు నడవదు. ఆయన ఎలాగైతే లోకానికి పంపించాడో ఆయనే మనల్ని ఎక్కువ మందికి రప్పించేవాడు కూడా ఆయనే కనుక ఆయన మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? ఎందుకు వంట మనం చేస్తాడు? నువ్వు అనుకున్నావు ఇప్పుడు కానీ ఆయన ఎక్కడ విడిపడు ఎక్కడ పడ్డ విషయాన్ని మర్చిపో. ఇజ్రాయెల్ మొదలునే కనిపించాడు దేవుడిని నీ చేయి అన్నాడు విడిపడు విడబాగా అంటాడు. ఎందుకంటే నీ ముందు నడుచుకోవడం యెహోవాయే కనుక ఆయన ముందు నడిపించాడు. అద్భుతంగా నడిపించలేదండి, అద్భుతంగా కన్నా చేయించలేదు. సో ఎవరైతే నడతారు ఏలుగుతారు, ఎవరైతే ఎవరు లేదని బాధపడతారో దేవుడు తోడు నాకేంటి చెప్తాను. ఆయన మీద ఆధారపడిన భక్తులంతా కూడా అద్భుతంగా ఆశీర్వదించబడ్డారు. దేవుని మీద ఆధారపడి దేవుని మీద డిపెండ్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడండి వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఎంత అద్భుతంగా ఆశీర్వదించబడ్డాయి. అబ్రహాము ఎంత గొప్పగా విడిచిపెట్టి వెళ్ళిపో, బంధువుని ఇతని ప్రదేశాన్ని మొత్తం విడిచిపెట్టాడు. వెళ్ళిపో, నేను చూపించేది నేను అక్కడ నేను గొప్ప చేస్తాను చెప్పాడు. విన్నాడు, లోపడ్డాడు. దేవునికి ఇష్టమైన కార్యాలే చేశాడు. ఎంత ఇష్టమైన కార్యాలు అంటే లేక వృద్ధాప్యంలో 100 సంవత్సరాలు పుట్టినాను ఎవరైనా బలిపడం ఏనాడా ఖచ్చితంగా ఇలా చెప్పాడు, అలా వెళ్ళిపోయాడు. చెప్పాడు పిల్లలు దేవునికి ఇష్టమైన కార్యం కాదు. టెస్టింగ్ అయ్యి పరీక్షించాడు ఖచ్చితంగా. సో ముందు ఆ పరీక్షలో బలిపడం కంటే లోపడ్డాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు కనుకనే ఆయన ఒంటరిగా విడిసి పెట్టాడని చెప్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకి మనకి యోహాను సువార్తలో నన్ను పంపిన వాడు నన్ను తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను అన్నప్పుడు చేయదు కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. సో మనల్ని పంపిన వాడు కూడా ఈ భూమికి ప్రవేశపెట్టిన వాడు కూడా మనల్ని దేవాలయ దేవుడు ఆయన కూడా మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోతూ విడిచిపెట్టాలి. ఏడాడు సేమ్ టైం ఒంటరిగా నిన్ను వదిలిపెట్టుకున్నాడు. సో ఎవరైతే అలాంటి భావన ఉంటారో అట్టి వారు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు తోడున్నాడు. ఆయన చిత్తంలో నేను ఉన్నాను కనుక ఈరోజు ఈ భూమి మీద అడుగు పెట్టాను, జీవిస్తాను, చరిస్తాను. ఆయన చిత్తంలో నేను లేకపోతే ఈ భూమి మీద తాను కూడా పెట్టలేదు. అందరూ భూమి మీద ఉన్నామంటే ఆయన నిన్ను పంపాడు. ఆ పంపిన వాడిని నేను ఎలా విడిచిపెడతాడు, ఎలా నేను మంట వాడిని చేస్తాడు. కాకపోతే ఈ ప్రయాణం నీ నడక ఆయనకి ఇష్టమైన దాని వాళ్ళనే నడవాలి. అంతే కదా, ఆయన పంపాడు నిన్ను, నువ్వు ఆయన చిత్తానుసారంగా నడవాలి. కానీ నీకు ఇష్టం వచ్చిన మార్గంలో నడిస్తే అందుకనే అలా మార్గంలో ఆయనకి ఇష్టమైన మార్గంలో నడవడం కూడా నిన్ను శ్రమ వైపు ఒకసారి నడిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఒంటరి కూడా చేస్తాడు ఆయన చేయడానికి. దగ్గర నుంచి చెప్పుకున్నాం మనం. సో అల్వదినెస్ కలిగిందంటే అందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానంటే ఖచ్చితంగా దేవుని దృష్టిలో పడ్డావు.
అందరూ వదిలేకపోతారంటే ఖచ్చితంగా దేవుడి దృష్టిలో పడ్డండి. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇద్దరు దేవుడు అద్భుతంగా ఇచ్చేస్తాడు. ఆ ఒంటరితనాన్ని కలగ చేస్తున్నాడంటే ఆ ఒంటరితనంలో నువ్వు ఎవరిని వెతకవు ఒక దేవుని మాత్రమే వెతుకుతావు. అవునా? ఈ అనుభవం చాలా మందికి వచ్చి ఉంటారు. ఖచ్చితంగా మనిషి అనుభవం ప్రతి ఒక్కరు ఎదుర్కొంలో ఇలాంటి స్థితిని ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఆ టైంలో ఖచ్చితంగా నీకు గుర్తుకు రావాల్సిన దేవుడు తప్ప ఎవరు ఉండరు. సో కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించేది అన్ని దూరం చేస్తానంటే నేను యాత్రగా ఒంటరిగా నిలబడుతున్నానంటే దేవుడు ఖచ్చితంగా ఏదో నేర్పించాలి. లేదంటే నువ్వు దేవుడిని మర్చిపోయి ఉండొచ్చు. నేను మరలా తప్పడానికి ఆయన్ని జ్ఞాపకం చేయడానికి ఆయనతో తట్టు తిరిగి చేయడానికి నేను శ్రమకుండా నడిపించవచ్చు. అవును చేయదు, దేవుడు ఏమైనా చేయగలరు. నేను మార్చుకున్నాను. ఎందుకంటే ఆట నిన్ను పంపాడు కనుక ఆ బాధ్యత ఆయనే. నేను మలుస్తాడు, చెక్కుతాడు, నిలబడతాడు. ఎంతవరకు ఆలోచించేది. మనకి ఎన్నో అవకాశం ఇచ్చుంటాడు దేవుడు. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా అవకాశం ఇచ్చుంటాడు. మీ జీవితాల్లో ఆలోచన చేసుకోండి. ఎన్నో అవకాశం ఇచ్చుంటాడు దేవుడు. ప్రాణ శైలి నుంచి తిరిగి లేపండి వాళ్ళ నుంచి, ప్రమాదాల నుంచి, బతికే వాళ్ళ నుంచి, ఎన్నో రోగాల నుంచి, అనారోగ్య సమస్య నుంచి బతికి బయట పడిన వారు చాలా మంది ఉండొచ్చు. మనం చివరి వరకు వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. సో ఆలోచించేది దేవుడు చేసిన ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎంతసేపు ఈ లోపం మనం నడితే ఏం ప్రయోజనం? నేను ఎవరైతే పంపించారో ఈ సృష్టికర్తను తెలుసుకుని ఆయన చూపుడు మాకు లభిస్తే ఉపజాంతులు అలాగే నడిచారు. అద్భుతంగా ఆశీర్వదపడ్డారు. వారి జాబితాలో అంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవాళ్ళు. ఎప్పుడైతే మనకి ఇష్టమైన కార్యాలు చేస్తారో ఖచ్చితంగా నేను ఒంటరిగా విడిచి పెట్టడం అనే విషయాన్ని మరి తెలియజేసుకుంటూ మరి దేవుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించుకుంటారు. దేవుడు